ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం వైపే ఉంటుందని ధూపదీప నైవేద్య అర్చక రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ అన్నారు. మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల రామాలయంలో ఏర్పాటు చేసిన శుభ ఆశీర్వచన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ధూపదీప నైవేద్య అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సభ్యులుగా ఎన్నికైన జక్కాపురం నారాయణ స్వామి, జిల్లా అధ్యక్షులుగా శ్రీ పెదంబుదూరు, కార్యదర్శిగా శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా డెబ్బెడ ప్రసాద్, కార్యనిర్వహణ అధ్యక్షులుగా అష్టకాల రాజేష్ శర్మ, ప్రచార కార్యదర్శి ధూపం శ్రావణ్ కుమార్, తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా శ్రీ కోటి జలంధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏచికూచి రామ్మోహన్ శర్మ, కార్యదర్శిగా మల్కా రవి, కార్యవర్గ సభ్యులుగా బండవరం రాఘవులు, వల్లూరి భీమేశ్ శర్మలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ధూపదీప నైవేద్య సభ్యుల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని విశ్వనాథ ఆలయంలో 2014 సంవత్సరంలో ఉద్యోగ భద్రత అర్చకులకు అవసరం ఉందని గుర్తించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రయత్నం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో ధూపదీప నైవేద్య అర్చకులకు ఈ మధ్యనే 10,000 రూపాయల జీతాన్ని అందరికీ వేయడం జరిగింది. 4 మాసాలకు సంబంధించిన జీతము 10,000 చొప్పున 4 మాసాలవి, 6,000 రూపాయలు ఒక మాసాన్ని, 46,000 రూపాయలకు సంబంధించిన జీతాలు వేసిన శుభ సందర్భంలో తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం మంచిర్యాల జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గం సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు వారి ప్రభుత్వము శుభంగా ఉండాలని శుభ ఆశీర్వచనం చేయడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారి ప్రభుత్వము క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వారి ఆధ్వర్యంలో మా ధూపదీప నైవేద్య అర్చకులకు మరింత లాభదాయకం జరగాలని కోరుకుంటూ వారు సమయం ఇస్తే వారిని కలిసే అవకాశం, వారిని స్వయంగా ఆశీర్వచనం చేయాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ మధ్యలో వారిని మేము ప్రత్యేకంగా సమయం ఇవ్వడానికి కోరుతున్నాం. ఆ సమయంలో 33 జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాన్యులు శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారి నాయకత్వంలో మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారిని మరియు ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ మేడం గారిని కలిసి వారికి శుభాశీర్వచనం చేయడం జరుగుతుంది. ఈ సభ సందర్భంగా వారి ప్రభుత్వం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఇప్పుడు మంత్రోచ్చారణల మధ్య వారి చిత్రపటానికి మేము ఆశీర్వచనం చేస్తున్నాం. ఓం విష్ణుశ్చ శ్రియం దదాతు పశుపతేం బ్రహ్మం దదాతు సర్వదేవతా అమృతం దదాతు అకశ్రీకరం చ బహుపుత్రం చ లక్ష్మీశ్చ కీర్తిం దదాతు తతస్సు లక్ష్మణం సుభద్రం చ వాయువేగాత్రంగమత్తగజ సుఖాచరం చ సుకృతారో మహాదరః సుకృతస్య పోషణం మాసే మాసే సఫలమాదిత్యో దధ్యాం చ చంద్రకళాం చ సుమంత్రం చ శుక్రసౌఖ్యం చ శనిశాంతిం చ రాహుశాంతిం చ పశ్యతి పుత్రం పశ్యతి ప్రజయా శతమానం భవతి రాజకీయ లబ్ధి ప్రాప్తి వారి పరిపాలన క్షేమంగా ఉండాలి. వారి పరిపాలన ఆయురారోగ్యాలతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, సంక్షేమం మరింత అభివృద్ధి చేసి అందరినీ ఆదుకొని అందరి అభివృద్ధి చేయాలని, వారి నీడలో తెలంగాణ ప్రభుత్వం మరింత అభివృద్ధి చెంది శుభం కలగాలని కోరుకుంటూ జై అర్చక, జై అర్చక, శుభం భూయాత్, స్వస్తి. సర్వత్ర శుభం భూయాత్. నా పేరు నిట్టూరి సతీష్ శర్మ, తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మంచిర్యాలలో జిల్లా తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ముఖ్యుల జిల్లా సమావేశానికి నన్ను పిలిచినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ గారికి, తర్వాత దెప్పెడ ప్రసాద్ గారికి,
జిల్లా కార్యవర్గానికి నా యొక్క నమస్సుమాజులు. అయితే మనము గత జూన్లో ఆర్డర్ కాపీ తీసుకున్నటువంటి అర్చక మిత్రులందరికీ కూడా జీతాలు సాధించడం, తర్వాత కొంతమందికి నవంబర్ డిసెంబర్లో కూడా కొంతమంది ఎలక్షన్ల ముందట ఆర్డర్ తీసుకొని ఉన్నారు, వారికి కొంతమందికి జీతాలు రాలేదు. అట్లాగే పాత వారికి కూడా సుమారు 2 మాసాలు అని అనుకుంటున్నాం, 2 మాసాల జీతం కూడా పాత వారికి కూడా రావాలి. తర్వాత కొంతమందికి పూర్తి స్థాయిలో జీతాలు 46,000 రూపాయలు రాలేదు, వారి గురించి కూడా మేము కమిషనర్ గారికి కలిసి విన్నవించడం జరుగుతుంది. అయితే మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి సుమారుగా 200 మంది గత 20 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చి ఉన్నారు. అందులో మంచిర్యాల జిల్లా నుంచి కూడా చాలామంది వచ్చారు. వచ్చిన సందర్భంగా కమిషనర్ గారిని, అట్లాగే కృష్ణవేణి మేడం గారిని, తర్వాత మన మన మంత్రివర్యులు కొండా సురేఖ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రం ఇచ్చే సందర్భంగా కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు, 20వ తారీఖు రోజు జీతాలు వస్తాయి అని. మరి 20వ తారీఖు జీతాలు వస్తాయని చెప్పినప్పుడు 18వ తారీఖు 17వ తారీఖు చెలో సెక్రటరేట్ పిలుపు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? 20వ తారీఖు జీతాలు వస్తాయని కమిషనర్ గారు చెప్పారు. తర్వాత మంత్రివర్యులు కొండా సురేఖ గారు కూడా జీతాలు 20వ తారీఖు వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంగా 17వ తారీఖు రోజు చెలో సెక్రటరేట్ ముట్టడించడానికి కారణం ఏంటి అంటే, 20వ తారీఖు జీతాలు వస్తాయని తెలుసు కదా, 20వ తారీఖు జీతాలు వస్తాయి తెలుసు కదా, అంటే 20వ తారీఖు జీతాలు వస్తాయి కాబట్టి 15వ తారీఖు పిలుపు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది, 20వ తారీఖు జీతాలు వస్తే ఆ క్రెడిట్ మాకు వస్తుంది అని కొంతమంది తొందరపాటు నిర్ణయం వల్ల ప్రభుత్వంలో అర్చకులు అంటే ధర్నా చేస్తారు, చులకన భావం వచ్చింది. అందులో మనము గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి అర్చకులం, మనము ప్రతి లీడర్తో మన సంబంధాలు ఉంటాయి. కాంగ్రెస్ లీడరు, టీఆర్ఎస్ లీడరు, బీజేపీ లీడరు, మనం ఏ లీడర్తో గొడవ పెట్టుకునేటువంటి తత్వం కాదు. అట్లాంటిది ఇవాళ ఏకాఏకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మనం ఫైటింగ్ దిగినట్టు పేపర్లో రావడం జరిగింది. ఇంకా ఏం చేశారు, సోషల్ మీడియాలో ధూపదీప నైవేద్య పథకానికి ఎసరు, ఈ పథకాన్ని మొద్దు నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి అన్నీ పెట్టేసి ప్రభుత్వాన్ని అవాసపాలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్చక మిత్రులారా, మనము గత 18 సంవత్సరాల నుంచి 2010లో నుంచి మొదలుపెట్టాం. ఇవాళ 2020 అంటే 24 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా కూడా మన పెద్దలు గంగు ఉపేంద్ర శర్మ గారు వారిని మెప్పించి ఒప్పించి 6,000 జీతం చేశారు. అట్లాగే 10,000 జీతం చేసినటువంటి ఘనత కూడా మన యొక్క సంఘాన్ని. కానీ ఈరోజు మేం చేసినామని చెప్పుకునేటువంటి నాయకులు ఒకటే ప్రశ్న, మీరు చేసినటువంటి యొక్క చర్చలు అంటే ఏందయ్యా అంటే, మన యొక్క కోరికలు ఏమిటో ఉంటే ఫలప్రదం కాకుండా మనం 15 రోజులు వారం రోజులు ధర్నా చేస్తే ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది. కానీ ఒకే రోజు మనం అల్టిమేట్ ఇవ్వగానే చర్చలకు పిలవదు ప్రభుత్వం. అప్పటికే మన యొక్క మంత్రివర్యులు చెప్పారు, కొండా సురేఖ గారు 20వ తారీఖు వస్తాయండి శర్మ గారు అని చెప్పేసి వెంటనే వారు మనం ఇచ్చినటువంటి మెమరాండం పైన సంతకం పెట్టి వారు ఇంకా ఏమన్నారంటే, శర్మ గారు మీరే తీసుకుపోయి మీరు ఫైనాన్స్ కమిషనర్కి ఇవ్వండి, నేను చెప్పండి, నేను వెంటనే ఫోన్ చేస్తాను అని వారు ఫోన్ చేశారు. మీ లెటర్ తీసుకెళ్ళండి అంటే, అమ్మ మేము నిన్న వచ్చాము, ఈరోజు ఉండడం ఇబ్బంది అవుతుంది, మేము వెళ్ళిపోతామమ్మా, మీరే పంపించండి అంటే తప్పకుండా పంపిస్తానని వారి పిఏకు ఇవ్వడం జరిగింది. మరి ఇంత తరంగా జరిగినా రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి 200 మంది అర్చకుల సమక్షంలో జరిగినా కూడా నేను ఏదో చేశానని చెప్పుకునేటువంటి నాయకులకు అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. మనం ఒక్కొక్కటి గుర్తుంచుకోండి అర్చక మిత్రులారా, ఏ సంఘాన్ని విమర్శించే అవసరం మనకు లేదు. ఎందుకంటే ఆ సంఘంలో ఉన్న ఈ సంఘంలో ఉన్న వారు మన యొక్క అర్చకులే. అట్లాంటి అర్చకులను దుర్భాషలాడడం, ఎట్టబడితే అట్లా మాట్లాడడం మనం అందరూ అర్చకుడు అంటే హరితో సమానం. అట్లాంటి అర్చకుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడి రోడ్డు మీదకి ఇలా చూసుకుందాం ఇట్లా చూసుకుందాం అని చెప్పడం మన యొక్క సంఘం యొక్క పద్ధతి కాదు. కాబట్టి
ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా మన సంఘం తరపున ఎవరిని కూడా తోలనాడకండి. ఎందుకంటే అది మన సాంప్రదాయం కాదు, మన సంఘం యొక్క సాంప్రదాయం కాదు. కాబట్టి అర్చక మిత్రులారా, రేపు 2-3 రోజుల లోపల కమిషనర్ గారు అందుబాటులోకి వస్తే తప్పకుండా రానటువంటి అర్చకులను వారికి న్యాయం చేసేటువంటి బాధ్యత నాది. తర్వాత ఇంకొక ఎజెండా ఉంది. అర్చక మిత్రులారా గ్రహించండి, వీలైతే ఎప్పుడైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం వస్తే తప్పకుండా కలుద్దాం. మన యొక్క ఎజెండా, మన లక్ష్యం ఒకటే, ఏంటయ్యా అంటే ఉద్యోగ భద్రత. ఇది 2014 మంచిర్యాలలో విశ్వనాథ స్వామి దేవాలయంలో నేను చెప్పాను, 2014 చెప్పాను, మళ్ళీ ఇప్పుడు 2024. ఎక్కడ కూడా తొందరపడలేదు, ఎక్కడ కూడా ప్రభుత్వం పైన విరుచుకుపడలేదు, ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని అబాసుపాసు చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యొక్క నిర్ణయం అదే. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత సాధిద్దాం, మన యొక్క హక్కులను కాపాడుకుందాం. జై అర్చక, జై అర్చక.